వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి జనసేనలోకి వచ్చి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులకు జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ కి మధ్య ఎన్నికల ముందు నుంచే కోల్డ్ వార్ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఈ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఆయనకి తిరుపతి సీటు కేటాయించడంతో కిరణ్ రాయల్ వ్యతిరేకించారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కిరణ్ రాయల్ ను బుజ్జగించారు. అధ్యక్షుడి ఆదేశంతో కిరణ్ రాయల్ కూడా ఒక మెట్టు దిగి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే తిరుపతిలో శ్రీనివాసులు గెలిచిన తర్వాత కూడా మళ్లీ జనసేనలో ముసలం మొదలైందని టాక్. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన ఆరణి శ్రీనివాసులు తనతో పాటు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారి కోసమే పనిచేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన కొందరికి పదవులు కట్టబెడుతున్నారని, గడిచిన వైసీపీ పాలనలో పార్టీ కోసం పనిచేసిన జన సైనికులను ఇప్పుడు పట్టించుకోవడం లేదని కిరణ్ రాయల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా తిరుపతిలో కూటమి నాయకులు నిర్వహించిన వార్డు మీటింగుల్లో కిరణ్ రాయల్ తన అసంతృప్తిని బయటపెట్టారు. అక్కడ 5 సంవత్సరాలు అనుభవించి అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే మనం ఇంకా తమిళనాడు ఏటీఎంకే పార్టీనికో లేకపోతే కర్ణాటక దేవగౌడ పార్టీకి వెళ్ళిపోవాలి. కాబట్టి మనకున్న పార్టీలోనే మన నమ్మిన కార్యకర్తలు, మన కోసం పనిచేసిన కార్యకర్తలు, మన కోసం ఇబ్బంది పడిన కార్యకర్తలు, మన కోసం జైలుకు వచ్చిన కార్యకర్తలు గుర్తించి ప్రతి ఒక్కడికి విలువేయాల్సిన అవసరం స్థానికంగా ఎమ్మెల్యే గారికి, ఇక్కడున్న కూటమి నేతలకు ఉంది. మన బంధువు కదా, చిన్నాన్న పెదనాన్న కదా, ఎవరు వచ్చినా సరే మనం కూర్చొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చేర్చుకోవాలా వద్దా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ఉంటే మనం ఇందాక చెప్పినట్టు వేరే రాష్ట్రం పోవాల్సి వస్తుంది. ఈ విషయం పైన సీరియస్గా దృష్టి పెట్టి చేయాల్సిందిగా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మాట్లాడదామని చెప్పి కూడా తెలియజేస్తూ బైరాగి పట్టణంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చాలా మంది జన సైనికులపై కేసులు పెట్టారని, అయినప్పటికీ ఎక్కడా బెదరకుండా పార్టీ కోసం పనిచేశారని, అలాంటి వారిని ఎమ్మెల్యే గుర్తించాలని ఆరణి శ్రీనివాసులు ఎదురుగానే కామెంట్లు చేశారు. పదవులను వైసీపీ నుంచి వచ్చిన బంధువులకు కట్టబెట్టడం సరికాదని విమర్శించారు. దీన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇందాక అందరూ చెప్పినట్టు నేను కూడా ఒకే నిమిషం ఒక మాట చెప్పాలి. మా మిత్రులు చెప్పినట్టు 60 నెలలు గత ప్రభుత్వంలో 60 నెలల్లో డజన్ల కొద్దీ కేసులు పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ డజన్ల కొద్దీ 20 గెలిచిన రోజు మరుసటి రోజు నుంచే ఈ పార్టీలోకి గెలిచిన పార్టీలోకి రావాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు గుర్తించండి. మా చిన్నాన్న కొడుకు అవుతాడు, మా పెదనాన్న కొడుకు అవుతాడు, మా మామ మా బామ్మర్ది బంధువు అవుతాడు అనేసి దయచేసి చేర్చుకోవాలి, ఆలోచన పక్కన పెట్టండి. ఎందుకంటే ఇబ్బందులు పడి కష్టపడి జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకుని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనం ఈ 4 సంవత్సరాల దాకన్నా మనం పరిపాలించిన అవసరం ఉంది. మరోవైపు ఆరణి శ్రీనివాసులు కూడా ఎక్కడా తగ్గలేదు. పార్టీ కోసం పనిచేసిన ఎవరిని వదులుకోమని, అందరికీ న్యాయం చేస్తామని కిరణ్ రాయల్ కు కౌంటర్ ఇచ్చారు. కేసులు ఎందుకు పెట్టారో, జైలుకు ఎందుకు వెళ్లారో తెలుసని డైరెక్ట్ అటాక్ చేశారు. పార్టీలో కష్టపడిన వారు ఎవరో తనకు తెలుసని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కిరణ్ రాయల్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంతో మళ్లీ తిరుపతి జనసేన పార్టీ వర్గాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. మరి దీన్ని అధినేత పవన్ కళ్యాణ్ ఎలా సరిదిద్దుతారో చూడాలి. ఈ మెజారిటీ సాధించిన ఈ క్లస్టర్లో ఉన్న పెద్దలు, మరొకసారి యువకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అందరు మహిళలకు కూడా మరొక్కసారి ఎప్పటికి కూడా నేను ఇక్కడ మర్చిపోననేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా శ్రీధర్ వర్మ కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఎవరైనా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చేర్చుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఆ డివిజన్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఉన్న నాయకులతో అందరితో కూడా మాట్లాడి చేర్చుకోవాలన్నా వద్దనేసి కూడా నిర్ణయాలు కూడా తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూటమిలో పదవులు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాననేసి కూడా తెలుసు. ఎవరు కష్టపడారు, ఎవరు కష్టపడలేదు, ఎవరు ఏమేమి చేశారనేది కూడా వాళ్ళకు కొంతమంది చేశారు, వాళ్ళు ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి అనేసి కూడా వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు, మేము జైలుకి పోయినాము, ఇంకోటి పోయినాము, దానికి పోయినాము అనేసి. ఎందుకు జైలుకు పోయినారు అనేసి వాళ్ళని ఆత్మ విమర్శ చేసుకొని మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మాట్లాడాలనేసి కూడా
నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరు అభద్రతా భావం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు పనిచేశారు పార్టీకి వాళ్ళ అంతరాత్మకు తెలుసు. పైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఇచ్చే రోజులు దగ్గరలో వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ క్లస్టర్లో కాదు, ఈ మాదిరి 12 క్లస్టర్లు, ఎలక్షన్లో ఇంకొక 8 క్లస్టర్లు కూడా యాడ్ చేసి దాదాపు 20 క్లస్టర్లు పనిచేస్తాయి. ఎంతో యుద్ధం చేశారు, ప్రాణాలకు సైతం తెగించి పనిచేశారు, రాత్రింబౌళ్ళు కష్టపడారు. అటువంటి నాయకుల గుర్తింపు మేము కూడా చూసాము. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి చేశారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలుసు. ఎంతమంది చేశారనేది కూడా మాకు తెలుసు. వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్లకు పని చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు జనసేన పార్టీ తరఫున కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా కూడా నేను చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ